విద్యార్థి సంఘాల పేరుతో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు రాష్ట్ర రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు. ఇక తాము 30 ఏళ్లుగా తమ స్కూళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు అక్షరాస్యత పెంచుతున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వ సహకారం లేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రిస్తారని అనుకున్నామని, కానీ 10 ఏళ్లలో అవి ఇంకా విస్తరించాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ బడ్జెట్ స్కూళ్ల ప్రాపర్టీ ట్యాక్స్, కరెంటు బిల్లులను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ టారిఫ్ కు మార్చాలని కోరారు. పక్కదో పట్టిస్తూ వాళ్ళ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు కూడా ఆ సంఘాన్ని బదనాం చేస్తూ మన మీద దాడి చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకంటే నేను దాదాపు 45 సంవత్సరాలు స్కూల్ నడుపుతున్నాను. దగ్గరికి ఏ సంఘం వచ్చినా కూడా గౌరవప్రదంగానే ఉంటుంది, స్ట్రిక్ట్ డే గౌరవప్రదంగా ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఎందుకు దొరుకుతుందో అర్థం కావట్లేదు. యాక్చువల్ గా ఈ పరిస్థితులలో మనం ఎలా ఎదుర్కోవాల సంగతి కూడా మనం ఆలోచించినప్పుడు చివరిగా ఇందులో ఒకటి చెప్పదలుచుకున్నాం. ఒకవేళ కనుక విద్యార్థి సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఏ సంఘాలు కానీ ఇలానే కనుక ప్రవర్తించినట్లయితే నా అధ్యక్ష హోదాలో ఏం మాట్లాడుతున్నట్టే ఖచ్చితంగా విద్యా సంస్థలను మూసివేసి ఈ విషయాన్ని ప్రజలకు, పేరెంట్స్ కు, గవర్నమెంట్ తెలియజేసిన బాధ్యత కూడా మనం ఏదన్నా చెప్పేసి కూడా నేను సభలో తెలుస్తాను. ఇప్పటితో మీకు ఆపాల్సిన అవసరం ఉంది. ఇంతటితో సంఘాలందరూ కూడా వాళ్ళ అవసరం ఉన్న కాడికి, వాళ్ళ ఇష్టం ఉన్న కాడికి, వాళ్ళ సంబంధంగా పోయేసి గౌరవప్రదంగా వాళ్ళు ఏమి ఇస్తే తీసుకోవాలి. ఇవ్వకుండా ఏమంటారు మా వాళ్ళు. ఎందుకంటే మీ విద్యార్థి సంఘాలు మా కోసం సేవ చేస్తున్నాయి. పేపర్ చేంజ్ అయినా, పుస్తకాలు చేంజ్ అయినా, ఇంకా రకరకాల విషయాల మీద సహకరిస్తున్న సందర్భం కాబట్టి వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత మాకుంది, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న బాధ్యత వాళ్ళకుంది. కానీ కుల సంఘాలకు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర సూచన నిర్ణయం తీసుకుని ఎట్టి పరిస్థితులకు 90 పైసా ఇచ్చే ప్రసక్తి లేదు.